ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏంటి పత్తి నూడిల్స్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఇవి ఫ్రెష్గా మన ఎదురుగా చేసిన నూడిల్స్ అనమాట. దీన్ని మా మమ్మీ మేడ మీద ఎండబెట్టి ఇట్లా ఫస్ట్ బలిచ్చినప్పటికి మెత్తగా ఉంటాయి. ఇలా ఎండాక ఇలా అప్పుడప్పుడు ఆడతాయి. ఇప్పుడు వీటిని నూడిల్స్ చేసుకోవడం ఈ వీడియోలో చూద్దాం. మన నూడిల్స్ చేయడానికి ఫస్ట్ మనం వాటర్లో సాల్ట్ అండ్ ఆయిల్ వేసి నీట్గా వాటర్ బాయిల్ చేసుకోవాలి. మన వాటర్ కొంచెం బాయిలింగ్ స్టేజ్కి వస్తుంది. ఇప్పుడు మనం నూడిల్స్ యాడ్ చేద్దాం. ఇందులో నేనైతే 5 పీపుల్కి చేస్తున్నాను కాబట్టి ఇంత యాడ్ చేస్తున్నాను. మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోండి. ఈ నూడిల్స్ బాయిల్ అయ్యేలోపు మన నూడిల్స్ కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకోవాలి. క్యాబేజ్, క్యాప్సికమ్ అండ్ క్యారెట్. మన నూడిల్స్ బాగా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు మనం సపరేట్ చేయాలి వాటర్ అండ్ నూడిల్స్. ఇప్పుడు మన నూడిల్స్ అన్ని సపరేట్ చేసుకున్నాం. ఆ వాటర్ కూడా వేస్ట్ అవ్వదు. ఈ వాటర్లో మనం క్యాబేజ్ వేయాలి. ఈ వాటర్ ఇలా వేడిగా ఉన్నప్పుడే మన క్యాబేజ్ అనేది వేసేయాలి. పచ్చివాసన అంతా పోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఖచ్చితంగా ఐరన్ కళాయి పెట్టుకోవాలి. అప్పుడే మనకి రోడ్ సైడ్ టేస్ట్ వస్తుంది, లేకపోతే రాదు. మన కళాయి బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం. జస్ట్ 2 స్పూన్స్. సింగిల్గానే నేను చేస్తాను, సింగిల్ ప్లేట్. అప్పుడు మనకి బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో క్యాబేజ్, క్యాప్సికమ్ ఈ రెండు కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు మనం క్యారెట్ వేయాలి. ప్రెజెంట్ అయితే నేను వెజ్ నూడిల్స్ చేస్తున్నాను. ఇది అయిపోయాక ఎగ్ నూడిల్స్ చేస్తాను. కొంచెం ఫ్రై అయింది, క్యారెట్ వేస్తున్నాను. క్యారెట్తో పాటు స్విట్జర్లాండ్ చట్నీ అనేది వేస్తున్నా. వెజిటేబుల్స్తో పాటు కొంచెం కుక్ అయితే బాగుంటుంది. ఇప్పుడు నీట్గా మిక్స్ చేసుకోవడమే. మనం ఆల్రెడీ నూడిల్స్ బాయిల్ చేసినప్పుడు సాల్ట్ వేసాము. సో ఓన్లీ ఈ వెజిటేబుల్స్కి సరిపడే సాల్ట్ వేసుకుంటే చాలు. అండ్ కొంచెం కారం అండ్ ధనియా పౌడర్. మీ దగ్గర నూడిల్స్ ఆర్ చామిన్ మసాలా ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. మన వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిపోయి ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న నూడిల్స్ ఇందులో యాడ్ చేసుకుందాం. చాలా వేడిగా ఉంది. మనకి ఎంత కావాలో అంత వేసుకోండి. సింగిల్ ప్లేట్ కదా చేస్తున్నాం. ఇప్పుడు ఇందులో వెనిగర్, సోయా సాస్ నీట్గా మిక్స్ చేసుకోండి. వేసి మన వెజ్ నూడిల్స్ రెడీ అయిపోయింది. నీట్గా ప్లేట్లో వేసుకోవడమే. ఇప్పుడు మన వెజ్ నూడిల్స్లో అలా లైట్గా ఆనియన్, మీకు నచ్చితే టమాటో సాస్ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు మన ఎగ్ నూడిల్స్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు సేమ్ అదే కళాయిలో కొంచెం ఆయిల్ ఇందాక కన్నా ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే ఎగ్ నూడిల్స్ కాబట్టి ఎగ్ ఫ్రై అవ్వాలి కాబట్టి. ఇందులో క్యాబేజ్, క్యాప్సికమ్ కొంచెం ఫ్రై అవ్వాలి సేమ్ ఇందాకలానే. ఇప్పుడు లైట్గా క్యారెట్. ఇప్పుడు మనం ఎగ్ వేసుకుందాం. 2 eggs, డబుల్ ఎగ్ నూడిల్స్ అనమాట. ఒకటి వేస్తే నూడిల్స్కి ఏం సరిపోదు. దీన్ని ఇలా ఎగ్గకు ముందే కలిపేయాలి, లేకపోతే ఒకే దగ్గర ఉండిపోయి పెద్ద ముక్కలు అయిపోతాయి. చిన్నగా ఉంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడు సాల్ట్, కారం, ధనియా పౌడర్ అన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి. మీ దగ్గర ఉంటే నూడిల్స్ మసాలా కూడా వేసుకోండి. ఎగ్ పచ్చివాసన అంతా పోవాలి ఖచ్చితంగా. అప్పుడే మన నూడిల్స్ బాగుంటుంది. నీట్గా ఫ్రై అవ్వాలి. మన ఎగ్ నీట్గా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో స్విట్జర్లాండ్ చట్నీ వేస్తున్నాను. కొంచెమే అయితే నీట్గా ఒక్క 1 minute కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం బాయిల్ చేసుకున్న నూడిల్స్ వేసుకుందాం. అండ్ మనకి ఎంత కావాలంత. ఇప్పుడు ఇందులో కొంచెం వెనిగర్ అండ్ సోయా సాస్ వేసి నీట్గా మిక్స్ చేయాలి. మన టేస్టీ స్ట్రీట్ స్టైల్ ఎగ్ నూడిల్స్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నీట్గా ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు నీట్గా ప్లేట్లో తీసుకొని తినేయడమే కదా. సేమ్ మన ఎగ్ నూడిల్స్లో కూడా ఆనియన్స్ నీట్గా ఈ సాస్ వేసి ఆనియన్స్తో తింటే సూపర్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.